ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏంటి ఈ వివక్ష అని అడగాలనిపిస్తోంది. ఇక్కడ మీరు సాయం చేయడం తప్పు అనట్లేదు, కానీ సాయం చేయడంలో కూడా పక్షపాతం ఎందుకు అని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ బస్సులో కొండగట్టు ప్రమాదం జరిగి హిందువులు చనిపోయారు. వాళ్లకు ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారాయే తప్ప పరిహారం ఏ మాత్రం కూడా అందలేదు. కానీ మక్కా ప్రమాదంలో తెలంగాణ ప్రభుత్వంకి ఏ సంబంధం లేదు. అయినా సరే కేవలం ముస్లిమ్స్ అనే ఒకే ఒక్క కారణంతో పరిహారం ఇస్తున్నారు 30 కోట్ల వరకు. మరి కొండగట్టులో చనిపోయిన ప్రాణాలు కావా? చనిపోయిన ప్రాణాలు హిందువులవి కాబట్టి ఇంతవరకు పరిహారం అందలేదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాగే ఉంటుందా? హిందువుల త్యాగాలకు, హిందువుల ఆచార వ్యవహారాలకే కాదు హిందువుల ప్రాణాలకు కూడా లెక్కలేదా? ఇది చాలామంది డౌట్. మరి మీకు అలానే ఉందా డౌట్? ప్రభుత్వం నుంచి దీనికి సమాధానాన్ని ఎదురు చూస్తున్నారా? కొండగట్టు బాధితులకు పరిహారం ఎప్పుడు చెప్పాలి? జై హింద్, జై భారత్.